హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. లోకా కొత్త లోక చాప్టర్ 1 చంద్ర. మలయాళంలో లోకా చాప్టర్ 1, తెలుగులో కొత్త లోక చాప్టర్ 1 చంద్ర. వియర్ టైటిలే, కరెక్టే. బట్ మూవీ మాత్రం ఫెంటాస్టిక్ ఫిల్మ్. 2-3 డేస్ బ్యాక్ చూసినాను నేను లోకా చాప్టర్ 1 ట్రైలర్. ఈ లో బడ్జెట్ సూపర్ హీరో సినిమాలంటే కొంచెం ఆఫ్ వెళ్లేదానికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మిన్నల్ మురళి ఒక్కటే ఎక్సెప్షన్ ఇన్ని రోజులు. బట్ జనరల్ గా లో బడ్జెట్ యాక్షన్ సినిమాలంటే అంత బాగోవు. స్టోరీ అంత బాగోదు, ప్రొడక్షన్ వాల్యూస్ అంత బాగోవు, గ్రాఫిక్స్ అంత బాగోవు, ఆ కాస్ట్యూమ్స్ ఎందుకో సెట్ కావు, చీప్ లో బడ్జెట్ అని తెలుస్తూ ఉంటది. సో లోకా చాప్టర్ 1 ట్రైలర్ చూసినప్పుడు కూడా నాకు కొంచెం అట్లనే ఆఫ్ అనిపించింది, అదే విధంగా ఉంటదేమో అనిపించింది. బట్ ఎందుకో ఈ రోజు ప్రీమియర్లు పడ్డాయి, నేను కూడా లేట్ నైట్ షో వెళ్ళినాను అండ్ చూసి వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ గా ఈ రివ్యూ రికార్డ్ చేస్తున్నాను. బికాజ్ ఈ సినిమా ఎక్సెప్షనల్ ఉంది, వెరీ గుడ్ ఉంది, బ్యూటిఫుల్ ఉంది. ఈ లోకా చాప్టర్ 1 మరీ అంత చిన్న బడ్జెట్ సినిమా ఏం కాదు, అరౌండ్ 30 కోట్లు అనేవి చెప్తున్నారు. బట్ స్టిల్ 30 కోట్ల సినిమా లాగా అనిపించదు. ఇది ఒక 100 కోట్లు, అట్లీస్ట్ 70-80 కోట్ల సినిమా లాగా అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. సో బడ్జెట్ ఒక 2-3 టైమ్స్ ఎక్కువ క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వగలిగిర్రు. అండ్ అగైన్ ఇక్కడ మళ్ళీ మనం మలయాళం సినిమాని మెచ్చుకోవాలి. ఇంత తక్కువ రీజనబుల్ బడ్జెట్ లో ఒక బ్యూటిఫుల్ హై క్వాలిటీ సినిమా ఇవ్వడం మలయాళం సినిమాకే సాధ్యమవుతుంది ఇవాళ రేపు ఇండియాలో. సో ఎస్, ఇది ఒక సూపర్ హీరో సినిమా. వ్యాంపైర్, యక్షిని, ఈ ఏమంటారు దయ్యము, ఈ జోన్ కదనే. నెట్ఫ్లిక్స్ లో ద ఓల్డ్ గార్డెన్ ఒక సిరీస్ ఉంటది, సినిమా సిరీస్. ఆ సినిమా చూసిన వాళ్ళకి ఈ లోకా చాప్టర్ 1 కొంచెం సిమిలర్ అనిపిస్తుంది స్టోరీ లైన్. ఆల్సో ద మ్యాన్ ఫ్రమ్ ఎర్త్ అని ఒక 2007 ఫిల్మ్ ఉంటది. ఆ సినిమా చూసిన వాళ్ళకి కూడా ఈ లోకా చాప్టర్ 1 తో కొన్ని సిమిలారిటీస్ కనిపిస్తాయి. సో ఇదేమి ఇంక్రెడిబుల్లీ న్యూ స్టోరీ కాదు, బట్ స్టిల్ ఒక ఎస్టాబ్లిష్డ్ కాన్సెప్ట్. ప్రపంచంలో ప్రతి దేశంలో ఈ కథలు ఉంటాయి. సో ఏదో హాలీవుడ్ నుంచి తీసుకుర్రు అలాంటిదేం కాదు. ఇండియాలో ఉన్న ఫోక్ లోర్ ని తీసుకొని ఒక స్టన్నింగ్ అంటే స్టన్నింగ్ సినిమా తీసిర్రు. అది టోటలీ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ లోకా చాప్టర్ 1. అండ్ లక్కీలీ తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది కొత్త లోకా అని. సో ఇంకో ముచ్చట్లేదు, కంప్లీట్లీ మస్ట్ వాచ్ ఈ సినిమా. ఇమ్మీడియట్ గా ఈ వీకెండ్ ఈ సినిమాని చూసేయండి, ఫస్ట్ చెప్పేస్తున్నా. సో ఇప్పుడు కొంచెం సినిమా గురించి మాట్లాడుకోవాలంటే, ప్రేమలు ఫేమ్ నస్లేన్ అండ్ కళ్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాలో లీడ్. బేసికలీ కళ్యాణి ప్రియదర్శన్ ఈ సినిమా హీరో, ఆవిడే సూపర్ హీరో ఆర్ సూపర్ హీరోయిన్ ఏమనాలి ఇక మరి. అండ్ ఇక్కడ హీరో నస్లేన్ ఒక నార్మల్ రెగ్యులర్ అబ్బాయి, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ వచ్చేసి ఒక సూపర్ హీరో, వ్యాంపైర్ టైప్ క్యారెక్టర్. సో వీళ్ళ మధ్యలో డైనమిక్ ఎట్లుంటది, ఆ క్యూట్ మూమెంట్ ఎట్లుంటాయి. ఆల్సో ఒక లార్జర్ ఆర్క్ నడుస్తూ ఉంటది. ఉండాల్సిన దగ్గర కామెడీ ఉంటది, డార్క్ హ్యూమర్ ఉంటది అండ్ మంచి యాక్షన్ ఉంటది. ఆ గ్రాఫిక్స్, బ్యూటిఫుల్ ఇమేజరీ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఫర్ ద మోస్ట్ పార్ట్ అట్లీస్ట్. ఓవరాల్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ సినిమా హైలైట్ వచ్చేసి విజువల్, సౌండ్. జేక్స్ బిజాయ్ మన దగ్గర వచ్చి కొట్టమంటే ఏదేదో చేస్తా ఉంటాడు ఆయన, కానీ మలయాళంలో మాత్రం ఇచ్చి పడేస్తాడు. ఈ లోకా చాప్టర్ 1 మ్యూజిక్ అయితే బ్రిలియంట్ అంటే బ్రిలియంట్ ఉన్నది. అదే విధంగా మిక్స్, ఆ డిజైన్, సౌండ్ డిజైన్, ఎవ్రీథింగ్ ఇస్ టాప్ నాచ్. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. ఈ సినిమాకి స్కోరే హైలైట్ అండ్ ఆల్సో విజువల్. అక్కడక్కడ కొంచెం గ్రాఫిక్స్ తెలిసినప్పటికీ కూడా ఆ ప్రొడక్షన్ డిజైన్, ఆ లైటింగ్, ఆ కాస్ట్యూమ్స్ తో కలిపి ఒక విజువల్ ఏదైతే క్రియేట్ చేసిండో నిమిష్ రవి సినిమాటోగ్రాఫర్, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. అగైన్ చెప్తున్నా కదా, 30 కోట్ల సినిమాలకు కనిపించదు, ఒక 80-100 కోట్ల సినిమాలకు కనిపిస్తుంది. సో ఎక్స్ట్రాడినరీ వర్క్. అండ్ సినిమా సెకండ్ హాఫ్ లో ఆ థర్డ్ యాక్ట్, ప్రీ క్లైమాక్స్ కొంచెం డౌన్ అవుతుంది, అబద్ధమే లేదు ఈడ. బట్ ఆ కొంచెం ఆ సెక్షన్ తీసేస్తే ఓవరాల్ చాలా గ్రిప్పింగ్ ఉంటుంది సినిమా. ట్విస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయము, ఏ డైరెక్షన్ లో పోతుందో అర్థం కాదు. జెన్యూన్ WTF మూమెంట్లు ఉంటాయి, ఎక్స్పెక్ట్ చేయము కొన్ని విషయాలు, కొన్ని క్యామియోలు, మంచి క్యామియోలు పడతాయి. సో చెప్తున్నా కదా, ఈ సినిమాని డిస్క్రైబ్ చేయడం కష్టం. ప్లాట్ అదే సూపర్ హీరో టైప్ సినిమానే, బీట్ల లెవెల్లో వెళ్తా ఉంటాయి, కానీ అనుకోని మూమెంట్లు వస్తూ ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్ లాఫ్టర్ వస్తుంది, టక్క 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 పోతా ఉంటుంది సినిమా. సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ అవుతుంది, విచ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఇన్ మలయాళం సినిమా. బట్ అది తీసేస్తే టక్క టక్క టక్కనే పోతా ఉంటది. అండ్ ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే సినిమాలో అందరూ బాగా చేసిర్రు. బట్ ఇక్కడ నాకు పర్సనలీ కొంచెం కళ్యాణి ప్రియదర్శన్ గారి యాక్టింగ్ వర్క్ అవ్వదు. జనరల్ గానే ఐ డోంట్ థింక్ షీఈస్ దట్ గ్రేట్ ఆఫ్ ఎన్ యాక్ట్రెస్. అండ్ అన్ఫార్చునేట్లీ ఈ లోకా చాప్టర్ 1 లో కూడా ఆవిడ యాక్టింగ్ నాకు వర్క్ అవ్వలేదు. సో ఆ పార్ట్ ఒక్కటి కొంచెం లెట్ డౌన్ నాకు పర్సనలీ. ఆవిడ యాక్టింగే మరి అంటే డెడ్ ప్యాన్ ఉంటది అనమాట. షీఈస్ నాట్ అండర్ ప్లేయింగ్, షీఈస్ నాట్ ఇమోటింగ్ ఎట్ ఆల్. అంటే ఏదో అండర్ ప్లే చేస్తున్నట్టు కూడా కాదు, షీఈస్ నాట్ ఇమోటింగ్ ఎట్ ఆల్. ఒక ఎక్స్ప్రెషన్ వాళ్ళకి అది ఫేస్ లో. సో అది సటిలిటీ అనలేము, యాక్టింగ్ చెయ్యట్లేదు అనే అనాలి. అగైన్ నో అఫెన్స్, ఆవిడ యాక్టింగ్ నచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు, ఆవిడ ఫ్యాన్స్ ఉన్నారు. సో మెజారిటీ పీపుల్ కి నచ్చొచ్చు ఆవిడ యాక్టింగ్, కాదంటలే నేను. బట్ నాకు పర్సనలీ వర్క్ అవ్వలేదు కళ్యాణి ప్రియదర్శన్ యాక్టింగ్. సో ఎక్సెప్ట్ హర్ ఎవ్రీబడి డిడ్ ఎ బ్యూటిఫుల్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. లిటరలీ అందరూ బాగా చేశారు. ఈవెన్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు ఉంటారు ఇద్దరు, వాళ్ళ క్యారెక్టర్లు కూడా బాగున్నాయి. అండ్ ఏదో తీసి పడేసే క్యారెక్టర్లు కూడా కాదు, వాళ్ళకి స్టోరీలో ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. సో ఓవరాల్ ఇది ఒక కొత్త యూనివర్స్ అండ్ లోకా చాప్టర్ 1 ఈ యూనివర్స్ కి ఒక ఎక్స్ట్రాడినరీ ఓపెనర్. ఇంకా ఇక్కడ నుంచి వీళ్ళు కరెక్ట్ ప్లాన్ చేస్తే ఇది ఒక బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజ్ అయ్యేదానికి ఖచ్చితంగా అవకాశం ఉన్నది. సో ప్రొడ్యూసర్ దుల్కర్ సల్మాన్ జాక్ పాట్ కొట్టిండని చెప్పాలి. అండ్ ఎందుకో మమ్ముట్టి
వచ్చే మమ్ముట్టి ఈ సినిమాలో అయితే లేరు, బట్ ఉంటారేమో నెక్స్ట్ పార్ట్స్ లో ఉంటారేమో. వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్. బట్ ఎస్, బాటమ్ లైన్ ఏంటంటే మస్ట్ వాచ్. లోకా చాప్టర్ 1 ఈజ్ ఎ మస్ట్ వాచ్. తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది 29th రోజు ఫ్రైడే. ఖచ్చితంగా చూడండి. మలయాళం సినిమా మళ్ళిచ్చి పడేసింది. తెలుగు సినిమా అభిమానిగా నేను కొంచెం జెలసే, బట్ ఇట్స్ ఓకే. గ్రేట్ సినిమా ఇస్ గ్రేట్ సినిమా నో మ్యాటర్ వాట్. సో ఎస్, కొత్త లోకా చూడండి చాప్టర్ 1. ఇట్స్ అమేజింగ్. అండ్ యా, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. జై హింద్.